ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు, భీమారం మండలాల్లో నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన మంత్రి. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. వరి ధాన్య కొనుగోలులో అవినీతి జాప్యం వలననే మృతి చెందుతున్న రైతులు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి నిర్మూలన కోసం నిందితులకు, తల్లిదండ్రులకు అవగాహన కౌన్సిలింగ్. విలేకరుల సమావేశంలో చెన్నూరు సిఐ బన్సీలాల్. చెన్నూరు నియోజకవర్గం భీమారం మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటిస్తూ పలు నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. భీమారం మండల కేంద్రంలో 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ పనులకు రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్తో కలిసి భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించి పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల పెరుగుదలకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. అనంతరం చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో రాష్ట్ర మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సన్న బియ్యం, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చాలా రోజుల నుంచి ఇక్కడ డ్రైన్స్ కావాలంటే 10 లక్షలతో డ్రైన్ వర్క్స్ స్టార్ట్ చేయడం. ప్రత్యేకంగా భీమారంలో సుమారు 100 ఇంద్రమ్మ ఇల్లు 143 ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఈరోజు వార్డులలో తిరిగినప్పుడు కొందరు ఇంకా కొన్ని ఇల్లులు కావాలని చెప్పి కోరడం జరిగింది. కలెక్టర్ గారు ఈ కొత్త పెంకటిల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా భీమారంలో ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 140 ఇల్లులు కట్టిస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడే వచ్చేటప్పుడు అడిగినప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, సార్ మాకు 200 యూనిట్లు ఫ్రీ వస్తుంది, సుమారు 800 రూపాయలు ఈ 200 యూనిట్ కోసం మాకు ఖర్చు తక్కువైంది. తర్వాత మాకు సన్న బియ్యం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు అంటే సుమారు 400 రూపాయలు అది ఫ్రీ. ఒక కుటుంబానికి 4 ఉంటే 2400 రూపాయలు వారికి సన్న బియ్యం గురించి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో సంక్షేమ కార్యక్రమాల కోసం మనము రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్ రోడ్స్లో మన చెన్నూరు నియోజకవర్గానికి 36 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది. 56 కిలోమీటర్లు 36 కోట్ల రూపాయలు. తర్వాత ఆర్ఎండ్బిలో కూడా హ్యామ్ ద్వారా 63 కోట్ల రూపాయలు మన చెన్నూరు నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. ఇక్కడ మన భీమారంలో 6 కిలోమీటర్లు మన పిఆర్ హ్యామ్లో ఉన్నాయి. సో అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఆదుకోవటానికి మేలు చేయటానికి ముందొస్తుంది. మీరందరూ కూడా ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలు చేయకపోవడం, ధాన్యం కొనుగోలులో అవినీతి నిర్లక్ష్యంతోనే రైతులు చనిపోతున్నారని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ ఇటీవల లక్షట్పేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి 4 రైతులు అకాల వర్షంతో గోడకూలి మృతి చెందడం జరిగిందని తెలిపారు. వారికి ప్రభుత్వం 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆనాడే డిమాండ్ చేయడం జరిగిందని, ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే కానీ జిల్లా కలెక్టర్ అధికారులు ఏ ఒక్కరైనా కనీసం మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించలేదని, వారికి పరిహారం చెల్లించడం మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా కేంద్రాల్లో తరుగు పేరుతో బస్తాకు 3 కిలోల ధాన్యాన్ని తీసుకుంటున్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడంలో ఆలస్యం జరగడంతో అకాల వర్షాల వలన రైతులు మృతి చెందడం జరిగిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సమక్షంలోనే ధాన్యం కొనుగోలులో అవినీతి జరిగిందని, జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు ఎమ్మెల్యే కనుసన్నలలో పనిచేస్తూ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయారని అన్నారు. ఈ నెల 8వ తేదీ బుధవారం లక్షట్పేట మండలంలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించి అంకత్పల్లి గ్రామంలో నిర్వహించే రైతు సభలో పాల్గొని అకాల వర్షానికి మృతి చెందిన 4 కుటుంబాలకు 5 లక్షల చొప్పున 20 లక్షల రూపాయలు అందించనున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రైతు భరోసా, ఎకరానికి 7,500 రైతు బీమా, రుణమాఫీ రైతులకు అమలు చేయాలని, లేని పక్షంలో రైతులే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, కార్పొరేటర్లు అబ్దుల్ సత్తార్, గుమ్మడి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులు పూర్తిగా నట్టేయడం ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల ముందు రైతు విషయంలో ఎన్నో మేనిఫెస్టోలు పెట్టి ప్రగల్భాలు పలికి అమలు చేయని అసమర్థ ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరానికి 7,500 అని యాసంగి దాదాపు ఎగబెట్టారు, ఒకసారి మొత్తానికి ఎగబెట్టారు. 7,500 బదులు 6,000 ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ కూడా చేయలేకపోయారు. రైతు బీమా కూడా మరి ఇవ్వని సందర్భాలు. ఇది అసమర్థ పాలనకి నిదర్శనం. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో వడ్లు కొనుగోలు సందర్భంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం వల్ల మొదటినే 40 కిలోల బస్తకు 3 కిలోలని, లారీలకు డబ్బులని ఇలా చెప్పడం వల్ల 3 కిలోల దాకా కొనుగోలు వడ్లు కాంటా చేయలేదు. ప్రతి బస్సుకు పైసలు 10 రూపాయలు అంటే అది కూడా ఇబ్బంది కలిగిన సందర్భంలో అకాల వర్షానికి ఆనాడు 3 రైతులు, మరొకరు కూడా ఆ గోడకు ఉంటే 4 రైతులు ఆనాడు చనిపోయిన సందర్భంలో
ఆనాడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాం. జీవన్ రెడ్డి గారు వచ్చారు. అన్ని కాన్స్టిట్యూన్స్ ఉన్న ముఖ్య పార్టీ నాయకులు రైతులు రావడం జరిగింది. ఆనాడు మేము డిమాండ్ చేయడం జరిగింది రైతు బీమా కానీ భారీ వర్షాల మూలకంగా చనిపోయినప్పుడు నష్టపరిచే కార్యక్రమం. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం ఆలస్యత్వం వల్ల మరి కొనుగోలులో పెద్ద ఎత్తున ఆటంకాలు పెట్టిన సందర్భంలో ఆ రైతు తాట్మల్ కప్పడం చనిపోయిన సందర్భంలో ఇది ప్రభుత్వ హత్య అని ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని ఆనాడు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది ఫోన్లో. ఖచ్చితంగా వీళ్లకు మేము 50 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. ఇవ్వాలన్నాం, ఇవ్వలేదు. అదే సందర్భంలో కేటీఆర్ గారు మేము జీవన్ రెడ్డి గారు మేము మాట్లాడినప్పుడు ఈ రైతుల్ని ఆదుకుందాం, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడే పార్టీ, కేసీఆర్ వల్ల రైతులకు ఎంత మేలు జరిగింది, ఆ నలుగురికి మనం 5 లక్షలు ఇస్తామని ఆనాడు ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంలోనే బుధవారం నాడు కేటీఆర్ గారు లక్ష్మీపేటకి వచ్చి ఆ నలుగురు డబ్బులు ఇచ్చే కార్యక్రమం, అక్కడనే రైతు సదస్సు కూడా ఫంక్షన్ హాల్లో, ఇది పోతే అంకరపల్లి దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్లో రైతు సదస్సు కూడా బుధవారం నాడు ఉదయం 9 గంటల ప్రాంతంలో సదస్సు ఉంటుంది. ఆ సదస్సుకు మరి రైతులు మా మంచాలు అనుకోండి పక్క పరిసర ప్రాంతాల రైతులుగా రావాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ 2 నెలల 2 రోజులైంది. ఎందుకు వాళ్ళకి మేము అడిగిన డబ్బు రైతుల పక్క ఎందుకు ఇవ్వడం లేదు? ఆనాడు నలుగురు చనిపోయినప్పుడు కూడా కలెక్టర్ గారు రాలేదు. ఎందుకు రాలేదు? ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్ వల్ల కలెక్టర్ గారు రాలేదు. సేమ్ డే అదే టైంలో జైపూర్లో కలెక్టర్ గారు అక్కడ పోవడం జరిగింది. ఇదంతా దుర్మార్గం అండి. 4 రైతులు చనిపోయిన తర్వాత అధికార పార్టీ రాకపోవచ్చు, వాళ్ళు చేసిన తప్పులకు భయానికి రాకపోవచ్చు, కానీ అధికారులకు ఏమి భయము? అధికారులు డెఫినెట్ ఎక్కడ విపత్తు జరిగినా ఎక్కడ జరిగినా డెఫినెట్గా కలెక్టర్ గారు రావాలి. ఎందుకు రాలే కలెక్టర్ గారు అంటే ఎమ్మెల్యే గారు మీకు పోయే అవసరం లేదు అన్నాడు. 2 నెలల 2 రోజులైనా ప్రభుత్వం నుంచి నష్టపడి ఎందుకు ఇవ్వడం లేదు అని ఇవాళ డిమాండ్ చేస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాలి. ప్రేమ్ సాగర్ గారు రైతులకు మూల్యం చెల్లించవలసింది. భవిష్యత్తులో రైతులే రేపు తిరగబడతారు. రైతులే చిత్తుగా రేపు కాంగ్రెస్ పార్టీని రాను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాతాల్లోకం దొక్కడానికి రైతాంగం ఇలా సిద్ధంగా ఉన్న మాట కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇప్పిస్తలేరండి? అక్కడక్కడ జరిగిన విషయాలుగా 10 రోజులు డబ్బులు ఇస్తున్నారు, తెల్లారి మన్నాడు చెక్కులు ఇస్తున్నారు. అంటే రైతుల మీదకి ఇంత మీకు వ్యతిరేకతనా? రైతులు చనిపోయిన మీరు పట్టించుకోరా? ఇది దుర్మార్గం. దీన్ని ఎండగట్టవలసిన బాధ్యత ఈ రోజు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి రైతు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని మరి పూర్తిగా వ్యతిరేకించిన బాధ్యత అందరిపై ఉంది. మరి మేమున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఆనాడు ఎవరితో లాలించి పడకుండా బస్సుకో కిలోకో పరిమితమైంది. ఆనాడు మేమున్నప్పుడు ఆనాడు 105 కొనుగోలు కేంద్రాలలో మేము దాదాపు 95 కొబ్బరికాయలు కొట్టాను, ఓపెన్ చేశాను. ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మీ పద్ధతి ప్రకారం తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మీరు ఎవరు కూడా భయపడే అవసరం లేదు. మేము ఏ రైస్ మిల్ కూడా మేము మాకు సంబంధం లేదు అని మేము చెప్పడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే రైస్ మిల్లర్ దగ్గర డబ్బులు వసూలు చేసిండు. నేను చాలాసార్లు చెప్పిన, ఒక్కసారి చెప్పండి దమ్ము ధైర్యం ఉంటే. నేను వసూలు చేయలేదని చెప్పగలుగుతాడా? ప్రేమ్ సాగర్ చెప్పగలుగుతాడా? రైస్ మిల్ దగ్గర వసూలు చేసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు కూడా వసూలు చేసుకుంటున్నారు విచ్చలవిడిగా. ఈ రోజు మన దగ్గర 1,20,000 మెట్రిక్ టన్నులు ఒక్కో క్వింటల్ మీద దాదాపు రైతుకు ఒక దిక్కు 3 కిలోలు, బస్తకు 10 రూపాయలు అంటే క్వింటల్కు 25 రూపాయలు. అదేవిధంగా కొన్ని జాగాల్లో ట్రాన్స్పోర్ట్ దించడానికి మళ్ళీ రైతులు పెట్టుకున్న సందర్భాన ఒక రైతుకు క్వింటల్కు దాదాపు 200 రూపాయలు నష్టం జరిగింది. 200 రూపాయలు 1,08,000 మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 23 కోట్ల రూపాయలు ఇలా రైతులు నష్టం జరిగిందంటే దల్లా రైస్ మిల్లర్సా ప్రేమ్ సాగర్ వాటా ఎంత అనేది మేము గట్టిగా ఖచ్చితంగా వాటా ఉంది. ఒక్కనాడు కూడా దాన్ని స్పందించలేదు. 3 కిలోలు తీసుకుని ఒకనాడు స్పందించలేదు. ఇవే లారీలు డబ్బు తీసుకుంటూ కూడా లారీలకు సరిపోతలేవన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అందరి దగ్గర దోసుకున్నాడు ప్రేమ్ సాగర్ అన్నమాట. ఇది నగ్న సత్యం అని చెప్పడం జరుగుతుంది. మొదటిసారి ఏమన్నాడు, ఒక బస్తగానే ఎక్కువ ఉంటే మీ సంగతి చూస్తాడు. మరి మొన్న ఎందుకు అనలేదు? పైసలు ముట్టే కొట్టు అనలేదు కదా. మేము 10 సంవత్సరాలు, అంతకుముందు 10 మరొక 10 సంవత్సరాల్లో మొత్తం కొనుగోలు కాడికి వేను. మేము ఎక్కడ కూడా కష్టం చెప్పినాం. ఏదైతే బ్యాగో మరొకటి కన్నా ఎక్కువ పెట్టదు మేము గట్టిగా చెప్పడం జరిగింది. ఇలా రైతులు అడగండి మీరు పోయి. మేమున్నప్పుడు ఇంత దోపిడీ జరగలేదు. నేరుగా 3 కిలోలు మొదటి 3 కిలోలు అంటే ఇది అన్యాయం, అక్రమం. ఆ రకంగా ఒక దిక్కు వాళ్ళు దోచుకున్నారు. రైతులు ఇంకా డబ్బులు ఇవ్వాలి. వడగళ్ళ వాన కానీ పిడుగుబాటు కానీ ఎండ దెబ్బ కానీ కడితే రైతులు డబ్బులు ఇవ్వాలి చనిపోయిన వాళ్ళకు. అదే కాకుండా మేము ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసినాం, మీ వల్ల చనిపోయింది కాబట్టి మన 50 లక్షలు. ఆనాడు కేసీఆర్ పాలనకి ఈనాడు రేవంత్ రెడ్డి గారి పాలనకి ఎంత వ్యత్యాసమో ఇది ప్రజలు గమనించాలని జరుగుతుంది. ఈ రోజు దుర్మార్గం అండి. కేటీఆర్ గారు కంటిపల్లికి వస్తున్నారు. 3 సంవత్సరాల పైన బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది. దాని ఖర్చు
84,000 కోట్లు. ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, 3 బ్యారేజ్లు కావచ్చు, పంప్ హౌస్లు, ట్రాన్స్ఫార్మర్స్, టన్నల్స్, ఇవన్నిటి కడితే దాదాపు 84,000 కోట్లు. ఎంత దుర్మార్గం అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకా మిగతాలు కావచ్చు, వాళ్ళ మంత్రివర్గం 1,00,000 కోట్లు. కనీసం సిగ్గు ఎక్కువ ఉండాలి కదా. పెట్టిందేమో 84,000 కోట్లు. దానిలో భూములకి ఇచ్చిన పైసలనే, భూములు కొన్న పైసలనే, ట్రాన్స్ఫర్ ఉన్నాయి, 3 పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నిటికీ అందే పెడితే 1,00,000 కోట్లు అన్నారు. 2 పిల్లలు కుంగితే దానికి అయ్యే ఖర్చు ఆ ఏజెన్సీ పనిచేయదు. 23 డిసెంబర్లో వచ్చారు. 24 ఎండకాలం ఏమైంది చెప్పండి? 24 ఏమైంది? 25 ఏమైంది? 26 ఏమైంది చెప్పండి? ఎందుకు నువ్వు చేయలేదు? ఎందుకు దాన్ని మరమ్మతు చేయలేదు? ఏజెన్సీ ముందుకు వచ్చినప్పుడు సమ్మతం చేసేదని నువ్వు చేయక, నువ్వు ఆశయం చేస్తే నువ్వు అనుకుంటున్నావు గొప్పతనం అని. కాంగ్రెస్ పార్టీ పాతాళలోకం పెడతారు రేపు భవిష్యత్తులో. కాంగ్రెస్ పార్టీ పాతాళలోకం దొరుకుతారు ఇలా రైతాంగం. కుటుంబాలకు 25 లక్షల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్థిక సహాయం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మృతి చెందిన రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 41వ డివిజన్ ఎడ్లవాడలో కాలనీ వాసులు 41వ డివిజన్ కార్పొరేటర్ షేర్ శ్రీలక్ష్మి పవన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయం నుండి బోనాలు ఎత్తి ఊరేగింపుతో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా 41వ డివిజన్ కార్పొరేటర్ షేర్ శ్రీలక్ష్మి పవన్ మాట్లాడుతూ ఎడ్లవాడలో ఇటీవల నూతనంగా పోచమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించుకొని విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగిందని, ఈ సందర్భంగా కాలనీవాసులు మహిళలు ప్రతి ఇంటి నుండి బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో ఊరేగింపుగా దేవాలయం వరకు వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించడం జరిగిందని అన్నారు. పోచమ్మ తల్లి కృపా కటాక్షాల వలన కాలనీవాసులు పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పోచమ్మ తల్లిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోచమ్మ దేవాలయం కమిటీ సభ్యులు దిలీప్ పండ్యాల, ఎడ్ల లింగమూర్తి, ఆకుల రమేష్, ఆదిమూల విక్రమ్, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. పోచమ్మ పండుగ ఘనంగా జరుగుతుంది. ఈరోజు బోనాలు జరుపుకుంటున్నాము. దీనికి మా 41 డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేను జూలై 3 తారీఖున 41 డివిజన్ మంచిర్యాల కార్పొరేషన్లో పోచమ్మ ఆలయాన్ని నిర్మించుకున్నాము. ఈరోజు పెద్ద ఎత్తున ఆ పోచమ్మ దీవెనలతో బోనాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ పోచమ్మ తల్లి కటాక్షం మనందరి ప్రజలందరి మీద ఉండాలని, మా డివిజన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆ పోచమ్మ తల్లిని ఈరోజు ఘనంగా వేడుకొని జరుగుతూ ఉంది. పోచమ్మ పండుగని చాలా సంబరంగా జరుపుకుంటున్నాము. మా వాడ వాళ్ళైతే చాలా రోజులు సంవత్సరాల నుండి చాలా దూరం వెళ్ళి చేసుకుంటున్నారు. సంవత్సరం నుండి చాలా సంతోషంగా వాడలోనే పోచమ్మ జరుపుకుంటున్నారు. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి నిర్మూలన కోసం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ గంజాయి కేసుల్లో ప్రమేయం ఉన్న పాత నిందితులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ బన్సీలాల్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి కేసుల్లో ప్రమేయం ఉన్న పాత నిందితులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. గంజాయి అలవాటు వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వారికి తెలియజేయడం జరిగిందని అన్నారు. అలాగే పిల్లల ప్రవర్తన, స్నేహాలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. గంజాయి విక్రయించినా, రవాణా చేసినా, సేవిస్తూ పట్టుబడినా కఠినమైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఇకపై ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనబోమని పోలీసుల ఎదుట యువకులు తల్లిదండ్రులు హామీ ఇవ్వడం జరిగింది. గంజాయి సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు, డయల్ 112 నెంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత రహస్యంగా దాచి ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, గంజాయి పాత నిందితులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. యాంటీ డ్రగ్స్ నిర్మూలనకై గౌరవ డీజీపీ గారు, రామగుండం కమిషనర్ గౌరవ సిపి గారు, మంచిర్యాల డీసీపీ గారు, అదేవిధంగా జైపూర్ ఏసీపీ గారి ఆదేశానుసారం ఈ యాంటీ డ్రగ్స్ ఏదైతే గంజాయి నిర్మూలించడానికి కొరకు ఈరోజు ఈ గంజాయికి అలవాటు పడిన యువకులను మరియు కేసుల్లో ఇంతకుముందు గతంలో గంజాయి కేసులు నమోదైన వారిని అందరినీ ఈరోజు పోలీస్ స్టేషన్కి వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో పిలిపించి ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఈరోజు 20 మంది యువకులను చెన్నూరు, కిష్టంపేట్, ఎల్లకపేట్ మరియు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఈ గంజాయికి ఏదైతే ఇంతకుముందు గత నేరాలు ఉన్నాయో అదేవిధంగా గంజాయికి సేవించుటకు అలవాటు పడిన వారిని అందరినీ ఈరోజు పిలిపించి వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమందిని డిఅడిక్షన్ సెంటర్ కూడా గత నెల రోజుల క్రితం పంపడం జరిగింది. వాళ్ళకి 6 నెలల అబ్జర్వేషన్ కూడా పెట్టాను. ఆ 6 నెలల అబ్జర్వేషన్లో కూడా కొంతమంది అటెండ్ అవుతున్నారు మెడికల్ ఆఫీసర్ నుండి. వాళ్ళందరినీ ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. యువకులు గంజాయికి అలవాటు పడి వాళ్ళ యొక్క విలువైన జీవితాల్ని పాడు చేసుకుంటా ఉన్నారు. అటువైపు వెళ్ళకుండా వాళ్ళు మంచి చదువుకొని పనిచేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా, అదేవిధంగా వాళ్ళ పిల్లలు చెడు మార్గాన్ని వెళ్లకుండా చూసుకునే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి గంజాయి నిర్మూలనలో భాగంగా మొదటగా కౌన్సిలింగ్లు, డిఅడిక్షన్ సెంటర్ పంపడం జరుగుతుంది. తదుపరి వీళ్ళపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గంజాయి సేవించినా కానీ, సరఫరా చేసినా కానీ ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు కూడా నమోదు చేసి వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కువైతే ఏదైతే వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గంజాయి అలవాటు పడిన, గంజాయి సేవించే వారిని, రవాణా చేసేవారిని వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. దాని కొరకే ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో వాళ్ళందరినీ మా పోలీస్ సిబ్బంది ద్వారా పిలిపించి అందరికీ గంజాయి సేవించే యువకులకి, ఇంతకుముందు కేసుల్లో నేరాలు ఉన్న వారికి, నేరాల్లో పాల్పడిన వారికి వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సిలింగ్ అన్నది ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెన్నూరు, భీమారం మండలాల్లో నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన మంత్రి. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. వరి ధాన్య కొనుగోలులో అవినీతి జాప్యం వలననే మృతి చెందుతున్న రైతులు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి నిర్మూలన కోసం నిందితులకు, తల్లిదండ్రులకు అవగాహన కౌన్సిలింగ్. విలేకరుల సమావేశంలో చెన్నూరు సిఐ బన్సీలాల్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.